తెలంగాణలోకి వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి 11వ తేదీలోపు రాష్ట్రమంతా విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణి తెలిపారు. ఇప్పటికే కేరళ తీరాన్ని తాకాయని, అయినప్పటికీ ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. రాగల 2 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణం కన్నా 1 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయంటున్న వాతావరణ శాఖ అధికారిని శ్రావణితో ఈటీవీ ముఖాముఖి. ఆనుడి బగబగలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని చెప్పింది. అయితే కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ఎప్పుడు ప్రవేశించే అవకాశం ఉందో తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరి తెలుసుకున్నాం. నమస్తే మేడం. ముందుగా భారత వాతావరణ శాఖ చెప్పినట్లుగా మే 31వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని చెప్పారు. ఒకరోజు ముందుగా కేరళ తీరాన్ని తాకడం గల కారణాలు ఏమేమి ఉంటాయి అంటారు? దాదాపుగా చూసుకున్నట్లయితే గత 4 రోజుల నుంచి మనకి కేరళ తీర ప్రాంతాల్లోని వరుసగా అధిక వర్షపాతం నమోదవుతుంది. అక్కడక్కడ దాదాపుగా మనకి భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. దాదాపుగా 10 ప్రదేశాల్లోని కేరళలోని భారీ వర్షపాతం, 2 నుంచి 4 ప్రదేశాల్లోని మనకి అతి భారీ వర్షపాతం నమోదవడం గత 2 రోజుల నుంచి కొనసాగుతున్న. అంతేకాకుండా మనకి ఈ నైరుతి రుతుపవనాలు సౌత్ వెస్టర్లీ విండ్ కూడా మనకి 850 వరకు ఉండడం వల్ల ఇవన్నీ మనకి ఈ రుతుపవనాలకి కావాల్సిన అనుకూలమైన వాతావరణం పూర్తిగా ఏర్పడడం వల్ల ఈరోజు మనకి రుతుపవనాలు ఆన్సెట్ అనేది ఆగమనాన్ని కేరళ తీరానికి దాదాపుగా కన్నూర్ ప్రదేశం నుంచి మనకి కన్యాకుమారి, కోయంబత్తూరు, అదేవిధంగా మనకి ఈశాన్య రాష్ట్రాల్లో చాలా వరకు కూడా మనకి ఈ కేరళ రుతుపవనాలు అనేవి పూర్తిగా ప్రవేశించడం అయితే జరిగింది. ఇంకా ఉత్తర కేరళ ప్రదేశాలన్నీ మనకి రేపు ఎల్లుండు తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే విధమైన మనకి కంటిన్యూస్గా ఈ వర్షపాతం నమోదవుతుండడం వల్ల మనకి 2వ తేదీ నుంచి ఉత్తర కర్ణాటక, ఇంటీరియర్ కర్ణాటక, కోస్టల్ ఇంటీరియర్ కర్ణాటక, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, అలాగే 4, 5వ తేదీలో మనకి రాయలసీమ పరిసర ప్రాంతాలకు కూడా చేరుకునే అవకాశం ఉంది. తదుపరి మనకి 5, 6వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రం మీద కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రుతుపవనాలు కొంచెం చురుగ్గా కదులుతున్నాయని చెప్పవచ్చు. మనకి తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా మనకి 4 నుంచి 11వ తేదీలో పూర్తిగా చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే 4వ తేదీలో తెలంగాణకు వచ్చే నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో రాష్ట్రమంతా విస్తరించడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరిస్తున్న క్రమంలో వర్షాలు ఏమి కూర్చే అవకాశం ఉందంటారు? పూర్తిగా విస్తరించడానికి దాదాపుగా మనకి ఇంకొక 6 రోజుల వరకు పడుతుంది. దాదాపుగా 5వ తేదీ నుంచి 11వ తేదీ లోపల పూర్తిగా విస్తరించే అవకాశం ఉంది. ఈ సమయంలో సాధారణం కంటే ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అనేక చోట్ల మనకి వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఈ రోజు పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది రాష్ట్రం మొత్తం మీద. రేపటి నుంచి అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది. 1వ తేదీ నుంచి సాధారణం కంటే చాలా చోట్ల మనకి వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తుంది. ఒక మోస్తరు వర్షపాతం కూడా పడే అవకాశం ఉంది. అలాగే 5వ తేదీ నుంచి కొద్దిగా వర్షపాతం మనకి దక్షిణ మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాలకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి 11వ తేదీ వచ్చేసరికి పూర్తిగా అక్కడక్కడ భారీ వర్షపాతంతో పాటుగా మరింతగా దాదాపుగా మనకి రాష్ట్రం మొత్తం మీదుగా వర్షపాత సూచనలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. నైరుతి ఆగమనం సమయంలో తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు? ఆగమన సమయంలో ముఖ్యంగా మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలకు ముందు వస్తుంది. ఆ సమయంలో మనకి దాదాపుగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఎస్ట్వెల్, మహబూబ్ నగర్ కానీ మనకి ఎస్ట్వెల్, నిజామాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లోని మొదట మనకి వర్షపాత సూచనలు ఉంటాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో. తర్వాత పూర్తిగా విస్తరించడానికి ఆదిలాబాద్తో పాటుగా పూర్తిగా వర్షాలు పడుతుంది అన్నమాట. దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ఈరోజు కేరళ తీరం తాకాయి కాబట్టి ఉష్ణోగ్రతల్లో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటారు? 2 రోజులు మాత్రం ఇదే విధంగా ఉత్తర తెలంగాణలో సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు ఉండే అవకాశం అయితే ఉంది. తర్వాత మనకి 1వ తేదీ నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలోని. అలాగే దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే జూలై మొదటి వారానికి పూర్తిగా ఉష్ణోగ్రతలు అనేవి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటాయి అన్నమాట. ధన్యవాదాలు మేడం. ఇది వాతావరణ శాఖ అధికారిని శ్రావణ్ చెప్తుంది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి 6వ తేదీ వరకు ప్రవేశించి పూర్తి స్థాయిలో 11వ తేదీ వరకు విస్తరిస్తాయని కూడా చెప్తా ఉన్నారు. అయితే నైరుతి రుతుపవనాలు రాకతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే లేదు. రాబోయే 2 రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా నమోదే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.